ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ పర్యాటక రంగంలో ఇవాళ మైలురాయి చేరింది. విశాఖలో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. కైలాసగిరి స్కై వాక్ బ్రిడ్జ్ ని 7 కోట్ల ఖర్చుతో నిర్మించారు. 55 మీటర్ల పొడవున ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని పీపీపీ మోడల్లో నిర్మించారు. విశాఖపట్నంలోని స్కై వాక్ బ్రిడ్జ్ దేశంలో చాలా పెద్దది. తుఫాన్ సమయంలో 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఇది ప్రస్తుతం దేశంలోనే అతి పొడవైన గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ గా రికార్డుకెక్కింది. విశాఖలో కైలాసగిరి కొండ అంచున పైనుండి గ్లాస్ బ్రిడ్జ్ పై వాక్ చేస్తూ ఎత్తైన కొండలు అందంగా కనిపించేలా లోయ, దట్టమైన ఫారెస్ట్, విశాలమైన సముద్రం ఇలా విభిన్నమైన నేచర్ అందాలను ఆస్వాదించే అవకాశం ఇస్తుందంటున్నారు. ఒకేసారి 100 మంది బరువున్న తట్టుకుంటుంది అని నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. ఈ స్కై వాక్ బ్రిడ్జ్ వస్తుందని అందరూ ఉత్సాహపడ్డారు. నిజానికి ఆగస్టు 15న ఆ టైంకి రెడీ అవుతుందని భావించిన పనులు ఆలస్యం వల్ల సెప్టెంబర్ కి బ్రిడ్జ్ రెడీ అయింది. కానీ అప్పటి నుండి బ్రిడ్జ్ ఓపెన్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఇవాళ ఓపెన్ అయింది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైజాగ్ వాసులు. మరోవైపు ఈ గ్లాస్ వాక్ బ్రిడ్జ్ మరింతగా టూరిస్టులను వైజాగ్ వైపు అట్రాక్ట్ చేస్తున్నట్టున్నారు అధికారులు. కేరళలో ఇలాంటి బ్రిడ్జ్ ఇంకొకటి ఉంది, కానీ దాని పొడవు 38 మీటర్లే. ఇదే ఏడాది మిజోరాం లో కూడా ఐజ్వాల్ స్కై వాక్ పేరుతో ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. కానీ దాని పొడవు 10 మీటర్లు మాత్రమే. ఇవే కాకుండా దేశంలో మరికొన్ని గ్లాస్ బ్రిడ్జ్లు ఉన్నాయి. అయితే వాటన్నిటికన్నా కైలాసగిరి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ పొడవు 55 మీటర్లు కావడంతో ప్రస్తుతానికి ఇదే దేశంలోని అతిపెద్ద స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.